ఉదయం 3 o'clock లేచి 4 గంటల అభిషేకానికి అయితే పోదాం అనుకున్నాం. కాకపోతే ఓపిక లేదు కాబట్టి మళ్ళీ పడుకొని 5 o'clock అయితే లేసాం. 7:30కి అయితే అక్షరాభ్యాసం ఉంటుంది. రెడీ అయ్యి తొందరగా అయితే వెళ్ళాలి. టైం అయితే మార్నింగ్ 6 o'clock అవుతుంది. అందరూ దర్శనాలకైతే వెళ్తున్నారు. మార్నింగ్ ఈ సత్రం బయట అయితే ఇలా హోటల్ అయితే ఉంది. టిఫిన్ ఏమైనా దొరుకుతుందని వచ్చాం కానీ క్లోజ్ చేసి అయితే ఉంది. నిన్న టెంపుల్లో దర్శనం చేసుకునేటప్పుడు అయితే మనం టెంపుల్లో అయితే ఓన్లీ సరస్వతి మాత కాకుండా లక్ష్మీదేవత కూడా ఆ గర్భాలయంలోనే అయితే వెలిసి ఉంది. అలాగే కొంచెం పక్కకు వెళ్తే మనకి కాళీమాత టెంపుల్ కూడా ఇందులో అయితే ఉంది. 3 అమ్మవార్ల ఆలయంగా అయితే మనకి ఇక్కడ బాసర టెంపుల్ అయితే ఉంది అండి. మనం ప్రధానంగా అయితే సరస్వతి మాత అక్షరాభ్యాసం అయితే చేయించడం జరుగుతుంది ఇక్కడ. బుడి బుడి అడుగులు ఏమాటరా? అదేం వాకింగ్? ఏకాంక్ష వాకింగా? అందరం రెడీ అయి బయలుదేరడానికి అయితే 6:30 అయింది. 6:30 టైంలో అయితే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. దాని నోట్లో చేయబెట్టరా, సింహం నోట్లో చేయబెట్టుతున్నా. ఏ కాన్షిరెడ్డి ఆను కొరుకు, దాన్ని సింహాన్ని కొరుకు, కొరుకు నాన్న, సింహాన్ని కొరుకు. ఏ కాన్షి భయపడతాను వారా? మాట్లాడుతుందా? మనకి మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ అయితే ఎక్కడ దొరకట్లే కానీ టీ పాయింట్లు అయితే ఉన్నాయి. టీ తాగే వాళ్ళు అయితే మార్నింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. 150 ఉంది, 200 ఉంది. ఉన్నాయిలే. ఇది ఎంత? 150. 150. ఇది 200. అవసరం లేదు, ఉన్నాయి. కిట్టు తీసుకొచ్చుకున్నాం. వట్టి దండలు రావు సార్, తక్కువ రేటు. పలకలు తీసుకుంటే వస్తాయి. వట్టి దండలు రావమ్మా, మీరు సామాన్ మొత్తం తీసుకున్నారు. ఫైనల్గా ఈ పూల దండలు అయితే 50 రూపీస్కి అయితే 2 దండలు ఇవ్వడం జరిగింది. సో టెంపుల్కి ఇలా రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ వేద వ్యాస ఆలయం అయితే ఉందండి. ఈ ఆలయాన్ని దర్శించుకొని మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం. వేద వ్యాస ఆలయంలో అయితే ఇలా మనకు శివలింగం అలాగే వ్యాసుని విగ్రహం అయితే ఉన్నాయి. ఇలా చూసినవారా నాన్న? లింగం వేద వ్యాస ఆలయం. ఇంకొకసారి కొట్టు, 3 సార్లు కొట్టాలి. ఇంకొకసారి కొట్టురా. పెట్టినా జయ దండం పెట్టు, జయ దండం పెట్టు, పైకి చేతులు పెట్టు, మొక్కు, జయ మొక్కు, వ్యాసం మొక్కు. అది ఏంటిదో నాన్న? జయజది కావచ్చు, అది కూర్చునేది కాదు. మనం దేవుని దండం పెట్టుకో దా. అది అసలు ప్లే కిస్ పెట్టు డాడీకి. మను ఏది? అక్క అక్క రాదా? అక్క వచ్చింది. కూర్చో. సూపర్.
వేదవ్యాసుడు ఎట్లా వెలుగుతాడు చూడు, మధ్యలోకి వెళ్ళి ఇటు చూడు. కృష్ణం టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మళ్ళీ మొబైల్ ఫోన్ కెమెరా అయితే అలో అయితే లేవు. అక్షరాభ్యాసం టికెట్స్ తీసుకోవడానికైతే లైన్లో అయితే నిలబడ్డాం. టైం అయితే 7 అవుతుంది. 7:30కి అయితే టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న గోపురం అయితే టెంపుల్ అండి. అలాగే ఈ విగ్రహం అయితే వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన దేవాలయం, అలాగే అక్షరాభ్యాసం మండపం. ఎక్కువ మంది అయితే లేరండి, స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. ఈ ఒక్కరోజు మంచిగా ఉంది కాబట్టి ఈ మాత్రం జనాలు అయితే ఉన్నారట. ప్రజెంట్ అయితే మొబైల్ ఫోన్ అయితే అలో లేదండి. కాకపోతే నేనైతే తీసుకొచ్చాను వీడియో తీసి చూపించడానికైతే. నార్మల్గా చూస్తే మాత్రం తీసుకొని డిలీట్ అయితే చేయడం జరుగుతుంది వీడియోస్. ఇవైతే నార్మల్గా క్యూ లైన్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే అక్షరాభ్యాస మండపానికి అయితే వెళ్తున్నాం. ఇది 150 రూపాయల అక్షరాభ్యాస మండపం. ఇదైతే మండపం అండి. మనకి ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యే వరకు అయితే ఇక్కడైతే ఉంచుతున్నారు. ఇలా అయితే పలక, మధ్యలో బియ్యం, బలపం, 5 రకాల పండ్లు, పువ్వు అయితే పెట్టి రెడీగా ఉంచారు. ఇదైతే హాలు. నార్మల్గా అయితే ఈ టైంలో ఎక్కువ మంది అయితే లేరు. సో మేమైతే పండ్లు అయితే తీసుకురాలేదండి. ఇక్కడ వాళ్ళ 5 రకాల 5 పండ్లకైతే 300 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం అయితే ఒక పలక, 2 బల్పాలు, కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటు 2 పూల దండలు, వీలైతే ఒక 5 రకాల పండ్లు, అలాగే 2 తామర పువ్వులు. మనకు టెంపుల్ దగ్గర అయితే ప్రతి ఒక్కటి అయితే ఎక్కువ రేటు ఉన్నాయండి. సత్రంలో కానివ్వండి, బయట కానివ్వండి, వీలైతే తీసుకోండి. వీలైతే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే తీసుకొచ్చుకోండి, ఇంకా బెస్ట్. మనకి 150 హాల్ అయినా టెంపుల్కి అయితే పక్కకే ఉంటుందండి. కాకపోతే 1000 రూపీస్ అయితే టెంపుల్ హాల్లోనే అయితే చేయడం అయితే జరుగుతుంది పూజ. మనకు పూజ అయితే 10 to 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. మీరు దర్శనం చేసుకోవాలి అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో అయితే హారతికి ముందు అయితే వెళ్తే 1-2-3 గంటలు అయితే మీరు టెంపుల్లో అమ్మవారి ముందు అయితే కూర్చొని మీరు పూజలో అయితే పాల్గొవచ్చు. మీరు అక్షరాభ్యాసం మాత్రమే చేయించుకొని దర్శనానికి వెళ్తే తొందరగా అయితే మీకు పంపించడం అయితే జరుగుతుందండి. ఈ ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే రెడీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ అయ్యగారు ఒంట్లో కూర్చోబెట్టుకొని అక్షరాలైతే రాపించి పంపించడం జరుగుతుంది. మేమైతే అయ్యగారు రాపించిన తర్వాత కూడా మా 2 పిల్లలకైతే స్లేట్ మీద నేను కూడా వీళ్ళైతే రాపించడం అయితే జరిగింది. వాళ్ళైతే పేరెంట్స్తోని రాపించట్లేదు. పిల్లలు పడతావు మనం పడతావు
ఆటలు మనకు అలాగే ఇక్కడికైతే కెమెరా అయితే నార్మల్గా అలో ఉండదండి. వీళ్ళే ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేసి ఫోటోలు అయితే తీస్తారు. మనం డబ్బులు ఇవ్వకున్నా మనకు నచ్చితే మనకు నచ్చిన ఫోటోలు ఒక్క ఫోటోకి 100 రూపీస్ చొప్పున పే చేసి మనకి ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు అయితే తీసుకొని రావచ్చు. సో పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇలా లైన్లో నిలబడి అయ్యగారితోనైతే రాయించుకుంటున్నారు. తర్వాత నేనైతే రాపియడం జరిగింది. ఓం మంచిగా అన్నాడు. సరే పాప మళ్ళీ సో ఈ హాల్లో నుండి బయటకి వెళ్ళగానే మనకి అయితే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్లో. అలాగే అక్కడ నుండి కొంచెం స్ట్రేట్గా ముందుకు వెళ్తే మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నార్మల్గా దర్శనం లైన్ అయితే ఖాళీగానే ఉంది. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. మనకి టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుందండి హాలు. అలాగే టెంపుల్లో అయితే సరస్వతీదేవి, లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటారు గర్భాలయంలో. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో శివలింగం అయితే ఉందండి. శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అక్షరాభ్యాసం అయిపోయాక పలకలు, బలుపాలు, పెన్నులు, బుక్కులు అయితే పంచేవాళ్ళు పంచవచ్చు. దర్శనం అయిపోయాక వెనక నుండి అయితే మహంకాళి ఆలయానికి దారి అయితే ఉంది. గోశాల కూడా ఉంది. టాప్ వ్యూ నుండి అయితే ఆలయం మహంకాళి ఆలయం దగ్గర నుండి సరస్వతీదేవి టెంపుల్ అయితే వ్యూ అయితే ఇలా ఉంది. కాళీమాత దగ్గర నుండి అయితే బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ గోశాల అయితే ఉందండి. ఈ గోశాలలో శ్రీకృష్ణుని బొమ్మ అయితే ఉంది. ఈ చుట్టూరంగా తిరిగి దర్శనం అయితే చేసుకోవాలి. ఆవులు దా, ఆవులు వచ్చినాయి దా. అయ్యో ఇది రాలే వీడియో. ఇప్పుడు ముట్టుకో, వాడిని కూడా ముట్టుకోమ్మా. బియ్యం పెడతారో పెట్టరు కావు పట్టుకోరా. చిన్న దుడ్డని తీసుకపోదా మరి వాళ్ళ మమ్మీకి ఉంటుందా రా మరి అంతే అప్పా. దానికంటే పెట్టి పో, ఆవుకు పెట్టు. ఆవుకు గోమాత పో, కట్టేసి ఉన్నది నాన్న. ఏమన్నది దుడ్డ చూడవో అక్కడనే ఉన్నది. మనకు ఇటైతే అడవిలోకి అయితే దారి ఉంది. ఈ దారిలో అయితే వ్యాస గుహ, గంగామాత విగ్రహం, వేదావతి శిలకు దారి, గణేష్ మందిరం అయితే ఉన్నాయి. ఇది ఆ దారి అయితే ఈ దారి. ఈ బాసర క్షేత్రాన్ని వేద వ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతిని కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడైతే తపస్సు అయితే కొనసాగించాడంట.
వేద వ్యాసునికి జగన్నాథ దర్శనమిచ్చి ముగ్గురు అమ్మలకి ఆలయాలు నిర్మించమని అయితే ఆదేశించిందట. వ్యాసుడు 3 గుప్పిట్ల ఇసుకను తీసుకొచ్చి ఆలయాల్ని నిర్మించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడు కాబట్టి వ్యాసపురి అని పేరు కూడా వచ్చింది. ఇలా టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వ్యాస గుహకు వెళ్ళే దారిలో కూడా మనకు మళ్ళీ షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏమన్నా కావాలి అంటే కొనుక్కొని అక్కడ పాదాల దగ్గర అయితే పెట్టుకోవచ్చు. వేదవ్యాసుడు మొదట సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన ప్లేస్ అయితే ఈ గుహలోనేనంట. సో ఎవరైనా మళ్ళీ ఏదైనా కావాలి అంటే కొనుక్కొని తీసుకెళ్ళి అక్కడ పాదాల దగ్గర అయితే పెట్టాలి. బాగుందా కొండ? బాగుందా? ఏందట? వ్యాస మహర్షి గుహ. గుహలో అయితే నార్మల్గా పవర్ అయితే పోయింది ఇప్పుడు ప్రజెంట్. మేమైతే అబ్బో మరీ ఇరుగ్గా అయితే ఉంది. అబ్బో గుహ. అరే దూరం ఏం లేదా, దగ్గరనే ఉన్నది. నాన్న రండి రండి రండి, ధ్యానం చేసుకుందాం దా. ఏం లేదా దా నాకెర్రా. రండి రండి, చిన్నోడు వస్తాను. దేవుడు వ్యాసుడు రా 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 రా, అడిగి పోయి కూర్చోపో. దీపం దగ్గర కూర్చో, జేజ దగ్గర. ఏమన్నాడు? పారా పారా, నువ్వు వారా. ఏ కంచి పా. వ్యాసుడు. రండి రండి, ఇటు రండి. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. మళ్ళా ఓడే. రండి రండి. ఎంతసేపు అంటే గంట ఉందామా? ఏం లేదు ఇక్కడనే, ఏం లేదు ఇంతే ఇంతే. మనం ఏదో ఇది చూసి నేను కూడా బాగా దూరం ఉందనుకున్నా. దానా ఇటు రా, లోపలికి రా. పలకా బల్పం అన్ని పెట్టు. సరస్వతి మాతరా? ఏం కాదు, ఇక్కడ వెళ్తురు ఉంది కదా ఆల్రెడీ. ఇంకో ఆలంగా వెళ్తురు పడుతుంది. సరస్వతి దేవి ఉన్నది నాన్న. దండం పెట్టండి అందరూ. ఇంకో దిల్ల కూర్చొని వ్యాసుడు తపస్సు చేసుకున్నాడంట. ఏం ఉంటే మేము ఉన్నాయి కానీ పెడతాం అంతే. వెళ్ళి తీసుకొస్తా ప్యాడు. ఆయన దగ్గర పెట్టిన నేను. మళ్ళీ పోయేస్తారా? ఏం కాదు, ఉండండి ఉండండి, కూర్చో. ఓం నమో వ్యాసుదేవాయ. చలో పదండి, లోపల వేసుకో. గంటలు గంటలు చేస్తే వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారు. నేను పోతాను, పట్టు. ఆగు ఒక్క నిమిషం. ఏంద్రా? మను పట్టుకో నాన్న. ఏకాంశ్ కూడా పట్టుకోండి. రైట్. కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్క వేయండి. అందరు ఒక్కొక్క చుక్క వేయండి. ఇచ్చే వాళ్ళకి. మను ఎట్లా పోతాను చూడు. నడవండి 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 నడవండి. ఏ కూర్చుంటే మంచిగా పోతుంది.
నీలో ఆ వంగబడిపోయే బదులు మంచిగా కూర్చుంటే మంచిగా పోతుంది. ఇంతమంది ఉన్నారు. లోపలికి పోయి కొద్దిసేపు కూర్చుంటే మాత్రం మొత్తం గాలి లేక మొత్తం చెమటలు అయితే పట్టినాయి. బయటకు రాగానే చల్ల గాలి అయితే తగులుతుంది. గాలి అయితే చాలా బాగా వస్తుంది. నార్మల్గా అయితే ఫోనే అలో లేదు. ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వేసుకొని బొమ్మని చెప్తున్నారు. పిల్లలు వ్యాస గుహ, వ్యాస మహర్షి గుహ. ఎక్కు ఎక్కు ఎక్కు. నువ్వో నీ వెనక వస్తాడు. ఏయ్ రైట్ ఆరా, బాగుందా? నచ్చిందా ఆరా? నచ్చిందా? నచ్చిందా? మళ్ళీ చెప్పు. గుడ్. అక్షరాభ్యాసం నచ్చింది, బాసర నచ్చింది, వ్యాస గుహ కూడా నచ్చింది కదా. ఈ వేద వ్యాస గుహ దగ్గర నుండి మనం డైరెక్ట్గా వినాయకుని టెంపుల్ అలాగే మన వేదవతి శిలకు అయితే వెళ్ళడానికి ఈ గుట్ట దిగితే రోడ్డు అయితే ఉంటుంది. రోడ్డుతో వెళ్తే దగ్గరలే ఉంటుంది. నార్మల్గా టెంపుల్ దర్శనానికి వచ్చిన వాళ్ళైతే చెప్పులు లేకుండా వస్తే బెస్ట్ అండి. లేకపోతే మళ్ళీ చెప్పుల కోసం అయితే మళ్ళీ గుడి ముందు వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ గుహను దర్శించుకొని మళ్ళీ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళి వెహికల్లో అయితే వేదవతి శిల వరకు వెళ్ళవచ్చు. మనకి వేదవతి శిల అయితే వచ్చేసి మనకు బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుందండి. మధ్యలో అయితే మనకు వినాయకుని టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకొని వెళ్ళవచ్చు. మాకైతే ఈ బాసర ట్రిప్లో అయితే మాకు ట్రైన్ దిగగానే ఈ ఫ్యామిలీ అయితే మాకు పరిచయం అవడం జరిగిందండి. మేమందరం కలిసి పక్కపక్కకే రూమ్స్ తీసుకున్నాం. అలాగే దర్శనం కానివ్వండి, ఈ లోకల్ ట్రిప్ తిరగాల్సిన ప్లేసెస్ కానివ్వండి, అన్నీ అయితే కలిసి మంచిగా తిరగడం జరిగింది. తెలంగాణ టూరిజం హరిత హోటల్లో బుక్ చేసుకున్న వాళ్ళైతే ఈ వ్యాస గుహకు ఆపోజిట్లోనే ఉంది హరిత హోటల్ అయితే. ఏకాన్స్ ఎక్కడికి పోతావు? ఏంద్రా ఏకాన్స్? మనకి బాసర్లో అయితే రోడ్లు అయితే మంచి విశాలంగా ఉన్నాయండి. ట్రాఫిక్ కూడా పెద్దగా అయితే ఏమి లేదు. పిల్లలు అయితే వాళ్ళ పిల్లలతో కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ వేద వ్యాస గుహకు బ్యాక్ సైడ్లో అయితే మనకి ఇట్లా రజక సంఘం గుడి అయితే ఉంది. అలాగే ఈ సాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి కరెక్ట్గా బ్యాక్ సైడ్లోనే మనకు గణేష్ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ చింతామాన్ గణపతి అని అంటారంట. ఈ గణపతిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి చింతలున్నా తొలగిపోతాయంట. కొట్టు, నీకు బడిపోయే చింతలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. అన్ని చింతలు పోతాయి. కొట్టు. మన ఇగో గణపతికి మూషికం చూడు ఎట్లున్నా చూస్తుందా? మూషికం మనకి గణపతి ఆలయం పక్కకే అయితే మనకు శివాలయం కూడా ఉంది చిన్నగా. ఏ రండి, నంది దగ్గర నుండి చూడరారా, మమ్మీ చూస్తుంది. చిన్న ఆవు, చిన్న నంది, చిన్న శివుడు.
అవునా అవునా ఇళ్ళకెళ్ళి జేజని చూడు కనబడతాడా జేజా నరన్న కనబడతలేడు చూడు కనబడతాడా జేజా అక్కడ ఇళ్ళకెళ్ళి సందుకెళ్ళి కనబడతాడా ఇళ్ళకెళ్ళి కనబడతాడా మనం ఈ టెంపుల్ దాటి కొంచెం ముందుకు అయితే రాగానే మనకి బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఈ బాసర బస్ స్టాండ్లో ఎదురుగానే ఈ వేదవతి శిల అయితే ఉంది. ఈ బస్ స్టాండ్ నుండి ఈ వేదవతి శిలకు వచ్చే దారి అయితే కొంచెం బాగలేదు. కాకపోతే దీని పక్కకే అవతల సైడ్ అయితే రోడ్ అయితే ఉంది. ఇలా బండ తీసుకొని మనం దీన్ని కొట్టడం వల్ల సౌండ్ అయితే డిఫరెంట్గా వస్తుందంట. ఈ వేదావతి శిలని ఒక సైడ్ నుండి చిన్న బండతో కొడితే ఇంకొక సైడ్ అయితే శబ్దం అయితే డిఫరెంట్గా అయితే రావడం జరుగుతుంది. ఈ శిల లోపల సీతమ్మ వారి నగల్ని అయితే దాచిపెట్టారని చెప్తా ఉంటారు. ఇప్పుడు వచ్చి అవును అగో వస్తలేదు ఇక్కడ బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఈడ కొడుతూ వచ్చింది నువ్వు కొడతానా కొట్టు కొట్టు వాడు కొడతాడట మోగుతుంది కదా అమ్మను కొడతాను ఆ పెద్ద పట్టుకో రైట్. ఇప్పుడు ఎట్లా టైం ఓకే కొట్టునా పడతావు నాన్న ఇట్రా ఏ నాని నువ్వు అటు పోకు చెవు పెట్టు నువ్వు చెవు పెట్టు సౌండ్ వెరైటీగా వస్తుంది చెవు పెట్టిరా చెవు పెట్టు ఇగో ఇగో వినబడుతుందా పిల్లలు కంచు మోగినట్టు కనకంబు మోగునా కాదు, రాయి మోగినట్టు కంచు కూడా మోగది. కొట్టు కొట్టు. సో మళ్ళీ మేమైతే ఈ వేదవతి శిలకాంచెలి పక్క రోడ్డు నుండే వెళ్తే మళ్ళీ ఆర్యవైశ్య సత్రం అయితే వస్తుంది. మళ్ళీ రిటర్న్లో టెంపుల్ దగ్గరికి కానివ్వండి, ఆ గుహ దగ్గరికి కానీ వెళ్ళకుండా ఈ బస్టాండ్ నుండి స్ట్రైట్గా వెళ్తే సరిపోతుంది. సో మేమైతే ఈ పక్కకున్న రోడ్డు నుండి మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి గుడికి వచ్చే రోడ్డుకి అయితే కలిసాము. ఇక్కడ నుండి అయితే మాకి పక్కకే ఉంది. సో మేము కలిసిన దగ్గరే అయితే వేద పాఠశాలకైతే దారి అయితే ఉంది. సో మేమైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ వేద పాఠశాల కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే అయితే ఉంటుందట ఇక్కడ నుండి. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. మొత్తానికైతే మేము ఈ ఆర్యవైత సత్రానికి అయితే వచ్చేసాం. ఇక్కడే టిఫిన్స్ అయితే ఓపెన్ చేశారు, మార్నింగ్ అయితే లేకుండే. ఇక్కడ హ్యాండ్ వాష్ కానీ దగ్గరున్న ఈ సత్రంలో ఉన్న టిఫిన్ సెంటర్ అయితే ఇలా ఉంది. ఇందులో అయితే ఆర్డర్ అయితే చేసేసాం ప్రజెంటు. మమ్మీని కూడా మనం హాయ్ చెప్పమని మమ్మీని హాయ్ చెప్పే ఛాన్స్. ఒక ప్లేట్ పూరి, 2 ప్లేట్ల వడ, అలాగే ఒక మసాలా దోశ అయితే తీసుకోవడం జరిగింది.
ఏ కొంచెం తిను. ఈ ఆర్యవైశ్య సత్రం పక్కకున్న టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ రేట్ వచ్చేసి ఒక్కొక్క ప్లేట్కి అయితే మనకి 50 రూపాయలు ఉంది. 4 ప్లేట్లకి 4 5ల 200 రూపాయలు అయితే అయింది. సో మేము మార్నింగ్ లేచిన తర్వాత అక్షరాభ్యాసం అయితే చేయించుకొని తర్వాత దర్శనం చేసుకొని వెనక ఉన్న శివలింగానికి కూడా దర్శనం చేసుకొని కాళీమాతని అలాగే దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుండి వెనుకున్న గోశాలను కూడా దర్శనం చేసుకొని వేద వ్యాస గుహలోకి వెళ్ళి కొంచెం ధ్యానం చేసుకొని అక్కడి నుండి వినాయకుని టెంపుల్ని తర్వాత వేదావతి శిలని అయితే దర్శనం చేసుకొని టిఫిన్ చేసి రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే వేరే ప్లేస్కి అయితే బయలుదేరడం జరిగింది. మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుండి మళ్ళీ వేద పాఠశాలకి బీజాక్షరాలు రాయించడానికి అయితే వెళ్ళడం జరిగిందండి. ఈ వీడియోనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వేద పాఠశాలతో పాటు ఇక్కడ మళ్ళీ ఇంకొక దత్తాత్రేయ స్వామి టెంపుల్, అలాగే శివాలయం, అలాగే ఈ బాసరలోని నిత్య హారతి ఘాట్, అలాగే మళ్ళీ నదిలో పడవ ప్రయాణం, ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.